నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదిసే రఘునాథాయ నాథాయ శ్రీతాయ పతయే నమః. రాముల వారి ఆలయం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం దగ్గర పడుతూ ఉంది. మరికొన్ని గంటల్లో స్వామివారి ప్రతిష్ఠ కార్యక్రమం అనేది అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఇప్పటికే స్వామివారికి 125 పవిత్ర కలశాలతో కూడిన అభిషేకం అనేది చేయడం కూడా జరిగింది. ఈ ప్రాసెస్ అంతా కూడా ప్రతిష్ఠకు ముందు జరగాల్సిన కైంకర్యాలు అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఎంతో పవిత్రంగా ఈ కార్యక్రమాలు అనేవి అన్నీ కూడా జరిపిస్తూ ఉన్నారు. అయితే మొత్తానికి రాముల వారి ఆలయానికి సంబంధించి కన్స్ట్రక్షన్కి సంబంధించి వివిధ ప్రాంతాల నుండి రకరకాల వస్తువులను అయితే తీసుకురావడం జరిగింది. ఏ ప్రాంతం నుండి ఎటువంటివి బాగుంటాయి అనేది చూసుకొని తీసుకువెళ్ళడం జరిగింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ మన తెలుగు రాష్ట్రాల నుండి కూడా కొంత సామాగ్రిని అయితే తీసుకెళ్ళడం జరిగింది. స్వామివారి గర్భగుడిలో వాడినటువంటి గ్రనైట్ ఏదైతే ఉందో ఆ గ్రనైట్ని తెలంగాణలోని వరంగల్ జిల్లా అలాగే కరీంనగర్ నుండి ఆంధ్రప్రదేశ్లోని కుప్పం నుండి ఈ గ్రనైట్ని అయితే తీసుకెళ్ళడం జరిగింది. 100% ప్యూర్ గ్రనైట్ అని అయితే ఇక్కడ నుండి దొరుకుతుంది అని చెప్పి ఇక్కడ నుండి తీసుకువెళ్ళారు. అలాగే ఆలయం ప్రాంగణంలో ఉండే ఫ్లోరింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లోరింగ్కి సంబంధించింది మదురై నుండి తీసుకువెళ్ళడం అయితే జరిగింది. ఇదే విధంగా ఛత్తీస్గఢ్ నుండి కూడా కొంత సామాగ్రిని, ఈ విధంగా దేశంలోని పలు రాష్ట్రాల నుండి కావాల్సిన సామాగ్రి అంతా కూడా తీసుకెళ్ళడం జరిగింది. మనకి తెలిసిన విషయం ఏంటంటే హైదరాబాద్ వారే ఈ తలుపుల్ని కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వుడ్ ఏదైతే ఉందో మొత్తం కూడా బాలర్ష టేక్ అనేది వాడటం జరిగింది. ఆ టేక్ను ఉపయోగించి హైదరాబాద్కి సంబంధించిన వారే అయోధ్యలోనే తలుపుల్ని చెక్కి అక్కడ స్వామివారి ఆలయానికి అయితే ఫిట్ చేయడం కూడా జరిగింది. ఇప్పటికే ఆ కార్యక్రమం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మొత్తానికి వచ్చేటప్పటికి ఆలయ నిర్మాణంలో అయితే ఈ సామాగ్రిని అంతా యూజ్ చేస్తూ ఉన్నారు. ఇక ఆలయ నిర్మాణానికి సంబంధించి ముందు ఆలయం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ బేస్మెంట్ వేయాలి. అది వేయాలి అంటే భూమి ఏ విధంగా ఉంది, సాయిల్ ఏ విధంగా ఉంది అని చెప్పి సాయిల్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. అక్కడ వచ్చేటప్పటికి లూజ్ సాయిల్ ఉండడం వల్ల అక్కడ ఏదైనా ఎక్కువ బరువు ఉండే కన్స్ట్రక్షన్స్ ఏవైనా జరిగితే అవి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్న కారణం చేత ఆ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఆ బేస్మెంట్ అనేది చాలా పటిష్టంగా ఉండాలి. అప్పుడే ఆలయం దృఢంగా ఉంటుంది అని చెప్పి మొత్తం అంతా ఆలయం కూడా ఇప్పుడు యూజ్ చేసినట్టు సిమెంట్ అలాగే ఐరన్ అనేది యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం లేదు. పురాతన కాలంలో ఆలయాలు రాతితో ఏ విధంగా అయితే నిర్మాణాలు చేసి ఉండేవారో అదే విధంగా మొత్తం రాతిని ఉపయోగించి నిర్మాణం అనేది చేశారు. సో బరువు కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు అనేవి తీసుకొని ట్రస్ట్కి సంబంధించి అంతా కూడా డిస్కషన్ చేసిన తర్వాత వరంగల్కి సంబంధించిన ప్రొఫెసర్ పాండురంగారావు గారు అలాగే మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి సూచన మేరకు వరంగల్లోని మన కాకతీయ రాజుల కట్టించిన ఆలయాలు ఎంత పటిష్టంగా ఉన్నాయి, వాళ్ళంతకుముందు ఆలయాలే కాదు ఆ టైంలో జరిగిన కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఎంతో పటిష్టంగా ఉన్నాయి. వాటిని ఉద్దేశించి ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తే తప్పకుండా ఆలయం అనేది ఎంతో దృఢంగా ఉంటుంది అనే ఉద్దేశంతో పాండురంగారావు గారి సూచన మేరకు అప్పుడు కన్స్ట్రక్షన్ ఏ విధంగా జరిగింది, ఇంజనీరింగ్ ఏ విధంగా ఉంది అని అదంతా కూడా తీసుకొని అదే విధంగా ఇప్పుడు ఆలయం యొక్క కన్స్ట్రక్షన్ అనేది చేయడం కూడా జరిగింది. ఇదంతా కూడా శాండ్ బాక్స్ టెక్నాలజీని ఉపయోగించి అప్పటి రామప్ప దేవాలయం కానీ ఆ కాలంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు అదే పద్ధతిలో ఈ శాండ్ బాక్స్ టెక్నాలజీని యూజ్ చేస్తే బేస్మెంట్ అనేది వేయడం జరిగింది. శాండ్ బాక్స్ టెక్నాలజీ అనగానే ప్రస్తుతం మనం వచ్చేటప్పటికి ఇసుక, కంకర, సిమెంట్, ఐరన్ ఇవన్నీ కలిపి కూడా చేస్తూ ఉంటారు. ఇక ఆలయ నిర్మాణం అనేది ఎంతో పటిష్టంగా ఉండాలి కాబట్టి ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, భూకంపాలు కానీ ఇటువంటివి ఏమైనా వచ్చినా సరే నిర్మాణం అనేది ఏ మాత్రం కూడా చెక్కు చెదరకుండా ఉండే విధంగా చాలా పటిష్టంగా నిర్మించే విధంగా అయితే ఏర్పాటు చేశారు. ఈ నిర్మాణం రామప్ప ఆలయంలో ఏ విధంగా అయితే ఉందో అదే ఇంజనీరింగ్ని ఉపయోగించి ప్రజెంట్ కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ బేస్మెంట్లో వచ్చేటప్పటికి శాండ్ అలాగే ఇంకా చాలా రకాలు కూడా అందులో యాడ్ చేయడం జరుగుతుంది. శాండ్, లైమ్ కావచ్చు, అలాగే కరక్కాయ కావచ్చు, ఇటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపి ఆ బేస్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఆలయం ఎన్ని సంవత్సరాలైనా సరే 1000 సంవత్సరాల వరకు ఏ మాత్రం కూడా చెక్కు చెదరకుండా దృఢంగా ఉంటుంది అని చెప్పి ఈ విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం కూడా జరుగుతుంది. ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. రామలల్ల విగ్రహ ప్రతిష్టాపన కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న గడియలు రానే వచ్చేసాయి. రాముల వారి ప్రతిష్ఠా కార్యక్రమం అనేది జరగబోతుంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అనేవి ఆంధ్రప్రభ ఇస్తూనే ఉంటుంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.